హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అడ్డంగా దొరికిపోయారు ఇద్దరు అంటే బ్రదర్స్. ఆ బ్రదర్స్ అని మనం చెప్పేది కాదు. పవన్ అన్నయ్య అని లోకేష్ అంటాడు. మీరు అనుకునేది కరెక్టే. ఒకటి పవన్ కళ్యాణ్, రెండు లోకేష్. ఇద్దరు కూడా మామూలుగా కదా అడ్డంగా దొరికిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాం. అదేనండి, పవన్ కళ్యాణ్ అంటే పావులా అన్నయ్య, ఉరఫ్ ప్యాకేజీ కళ్యాణ్, ఉరఫ్ దేముడు, ఉరఫ్ అనుకుంటే సాయంత్రం వరకు ఆ ఉరఫ్లు వస్తూనే ఉంటాయి. మనం పవన్ కళ్యాణ్ అందాం. ఎందుకు వచ్చిన గొడవ? 21 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నాడంట పవన్ కళ్యాణ్. యాదృచ్ఛికమో మరి ప్లానో నాకు తెలియదు, కానీ వచ్చిన సీట్లు అంటే కేటాయించుకున్న సీట్లు 21, తీసుకున్న కోట్లు 21. ఆ 21 కోట్లు తీసుకొని ఎలక్షన్స్ ఖర్చుల కింద వాడుకుంటా అని చెప్పారు. వాడుకోండి, తప్పులేదు. కానీ నా ప్రశ్న ఇక్కడ ఏంటంటే, నేను ఆస్తులమ్మి ఈ రాజకీయాలు చేస్తున్నాను, లేకపోతే నా పిల్లలకి స్కూల్కి కూడా డబ్బులు లేకోకుండా నా కారు అమ్ముకున్నాను, లేకపోతే అది చేశాను ఇది చేశాను అని చెప్పేసి ఏవో చెప్తుంటాడు కదా. మరి ఈ 21 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్న విషయాన్ని జన సైనికులకి ఎందుకు చెప్పడం లేదు పవన్ అన్నయ్య? అది నా సూటి ప్రశ్న. చంద్రబాబు టైప్లో చెప్పాలంటే ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్. వై యు ఆర్ నాట్ టెల్లింగ్ జన సైనిక్స్? ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్. దిస్ ఈజ్ నాట్ గుడ్ అండ్ ఆల్. వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ ఆల్ ఈజ్ నాట్ రైట్. తీసుకున్నాను 21 కోట్లు మా పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చాయని చెప్పొచ్చు కదా. పోనీ అది కూడా తీసుకో. ఇక్కడ పాయింట్ అది కూడా కాదు. అందులో 1 కోటి రూపాయలు ఎవరు ఇచ్చారంటే చైతన్య స్కూల్స్ అండ్ కాలేజెస్ వాళ్ళు 1 కోటి రూపాయలు ఇచ్చారండి. ఏమబ్బా, ఒక కార్పొరేట్ కంపెనీకి, స్కూల్స్కి, లేకపోతే ఒక కార్పొరేట్ కాలేజీకి రాజకీయ నాయకులకు 1 కోటి రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాళ్ళే ఉత్తిపుణ్యాన్ని ఇయ్యరు కదా. మేము మీకు లాభం చేకూరుస్తాం, మీరు తిరిగి మాకు మీరు అధికారంలోకి వస్తే లాభం చేకూర్చండి అన్నది శ్రీ చైతన్య వాళ్ళ డిమాండ్. అవునా కదా? ఇప్పుడు నువ్వు ఏదైనా ఎక్కడైనా ఒక పెట్టుబడి పెట్టావు అనుకో, 1000 రూపాయలు, నీ పెట్టుబడి పోను ఒక 500 వెనక్కి రావాలని చెప్పేసి నువ్వు కోరుకుంటావు. అదే వ్యాపారం, ఇది కూడా వ్యాపారం. ఇప్పుడు శ్రీ చైతన్య వాళ్ళు ఎందుకు ఇచ్చారు 1 కోటి రూపాయలు అన్నది ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాడు నేడు కింద ప్రభుత్వ స్కూళ్ళ రూపురేఖలు మారుతున్నాయి. ప్రభుత్వ స్కూలుకు ఇంపార్టెన్స్ పెరుగుతోంది, కార్పొరేట్ కంపెనీలకు ఇంపార్టెన్స్ తగ్గుతోంది. కాబట్టి మనం ఏదైనా చేసి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని అధికారంలోకి తీసుకొస్తే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మళ్ళా ప్రభుత్వ స్కూళ్లను సంఖ నాకిపిచ్చి అసలు విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత కాదని చంద్రబాబు నాయుడు స్వయంగా తన నోటి గుండా 2014 నుంచి 19 మధ్యలో అన్నాడు. సో ఆబ్వియస్లీ ప్రభుత్వం మేమేం చేయము, స్కూల్స్ ఇట్లా ఉండాల్సిందే, పేదవాడు పేదవాడిలాగా మగ్గిపోవాల్సిందే, కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ ఎడ్యుకేషన్ని మేము ఎంకరేజ్ చేస్తాము, కాబట్టి మీరందరూ కూడా చైనాకి వెళ్ళి చదువుకోండి. చైనా అంటే చైతన్య, నారాయణ రెండు కలిసిపోయింటారు కదా, అందుకు చైనా అంటారంట. సో చైనా స్కూల్స్కు, చైనా కాలేజీలకు వెళ్ళి చదువుకోండి అని చెప్పేసి చెంబా చెప్తాడు. చెంబా అంటే చంద్రబాబు. సో అది అబ్బా ప్లాను. లేకపోతే విద్యా సంస్థలకి, చదువు చెప్పే విద్యా సంస్థలకి రాజకీయ నాయకులకు డబ్బు ఇవ్వాల్సిన అవసరమే ఉంది. ఇంకా నారాయణ గురించి చెప్పాల్సిన అవసరం లే. అవుట్ రైట్గా అమ్మేసుకున్నాడు విద్యా సంస్థలు కానీ, లేకపోతే ఆ విద్యా సంస్థల్లో ఉన్న బస్సులను కానీ రాజకీయాలకు ఎప్పటి నుంచో వాడుకుంటున్నారు. మొత్తం 2014 నుంచి 2019 వరకు గవర్నమెంట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ కాలేజెస్ కానీ నాశనం అయిపోవడానికి కారణం ఈ నారాయణ కూడా ఒకడు. అసలు విద్యా సంస్థల అధిపతులకి రాజకీయాలతో ఏం పనప్ప? ఎందుకు వాళ్ళు రాజకీయాల్లోకి రావాలా? నన్ను అడిగితే రాకూడదు. మీ విద్యా సంస్థలు మీరు చూసుకోండి. అంటే అఫ్కోర్స్ ఎవరైనా వచ్చి అడుగుతారేమో, మీ దాంట్లో లావు కృష్ణదేవరాయలు చేయలేదా? లావు చేసినా ఒకటే, సన్నమైనోడు చేసినా ఒకటే. నా పర్సనల్ ఒపీనియన్ అబ్బా, రాజకీయాలకు విద్యా సంస్థలకు ఏం సంబంధం? రాకూడదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలా. విద్యా సంస్థల వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళ ప్రైవేట్ విద్యా సంస్థల్ని మెరుగుపరచుకోవడానికో, లేకపోతే వాళ్ళు దాంట్లో లాభాలు చేకూర్చుకోవడానికో వాళ్ళు కృషి చేస్తారు. ఇప్పుడు అవునన్నా కాదన్నా మన ఆంధ్రప్రదేశ్లో విద్య అనేది వ్యాపారం అయిపోయింది. మామూలు వ్యాపారం కాదు, పత్యాపారం. అది దరిద్రమైన పత్యాపారం అయిపోయింది. ప్రతి ఒక్కడు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ అంటాడు. ఏమి ఇంటర్నేషనల్ స్కూల్? నేను ఇంటర్నేషనల్ దేశంలోనే ఉన్న, బయట దేశంలోనే. ఇక్కడ ఎక్కడ ఎవరు కూడా ఇంటర్నేషనల్ స్కూల్ అని ఎక్కడ రాయరు. మన ఇండియాలో అది ఫ్యాషన్ అయిపోయింది, ఇంటర్నేషనల్ స్కూల్. ఏముంటుంది ఇంటర్నేషనల్ స్కూల్ అయినా? చదివేగా చెప్పేది. చదువు చెప్పుకోకుండా లేకపోతే విద్యార్థులు పోయి టీచర్లకు చదువు చెప్తారు ఇంటర్నేషనల్ స్కూల్ అంటే. కామెడీలు ఇవన్నీ. అంటే ఏది మనం రాబట్టడానికి ఏం చేయాలి అని చెప్పేసి ఒక్కొక్కడు ఒక్కొక్క ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఇండియాలో కూడా మా డెంటిస్ట్రీ కూడా నేను చూస్తాను కదా, సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ అని పెడతారు. అన్ని సూపర్ మల్టీ స్పెషాలిటీలు ఏముంటాయి నాకు తెలియదు. ఇక్కడ మాకు జస్ట్ ఒక బోర్డు ఉంటుంది,
మా క్లినిక్ పేరు జస్ట్ ఒక బోర్డు ఉంటుంది, ఒక వెబ్సైట్ ప్రజలకు తెలియాలి, అడ్రస్ అని తెలియాలంటే ఒక వెబ్సైట్ ఉంటుంది. మేము ఎప్పుడు అడ్వర్టైజ్ చేసుకోము. అసలు ఇంతవరకు నేను అడ్వర్టైజ్ చేసిందే నాకు గుర్తులేదు. మా వెబ్సైట్ కూడా మా మేనేజర్లు వాళ్ళు రన్ చేస్తుంటారు. ఆ వెబ్సైట్లో చేంజెస్ అన్ని వాళ్ళు చేస్తుంటారు. మనం ఏ రోజు ఆ వెబ్సైట్ చూసుకుంది లేదు, పబ్లిసిటీ చేసుకుంది లేదు, వెళ్ళి నా క్లినిక్ రావాలని చెప్పింది లేదు. ఎందుకంటే పెయిన్ ఉన్నోళ్ళు నొప్పినోళ్ళు వాళ్ళు వస్తారు. చదువుకోవడానికి స్కూల్కి రావాలి కానీ ఇంటర్నేషనల్ స్కూలు టాయిలెట్కి మేము బిస్లరీ వాటర్తో టాయిలెట్కి పంపిస్తాము. అసలు తాగేది మొత్తం బిస్లరీ వాటరే. ఏసీ బస్సులో పోయి ఏసీ రూమ్లో కూర్చొని ఏసీ రూమ్లో పండుకొని ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తాము. ఇయ్యా విద్యలకు కావాల్సినవి నాశనం చేస్తున్నారు విద్యను. కానీ ఏ ఫీల్డ్ నాశనం చేయలేదు చెప్పండి చంద్రబాబు నాయుడు. ఇంకో లైవ్ ఎగ్జాంపుల్, పవన్ కళ్యాణ్ పోయి చైతన్య సంస్థలు ₹1 కోటి డబ్బు ఇస్తుందంట. ఇంకా రేపొద్దున వాళ్ళకి ఏమైనా పర్మిషన్లు కావాలన్నా ఎక్కడన్నా చిన్న చిన్న బిల్డింగ్లో స్కూల్స్ పెట్టేసి కాలేజీలు పెట్టేసి అక్కడ కనీస సౌకర్యాలు లేకపోయినా ఓకే పర్మిషన్ మేము ఇచ్చేస్తాం. అందుకోసం కాదు ₹1 కోటి ఇచ్చేది. ఇక రెండవది గంజాయి. ఈ గంజాయి గురించి మాట్లాడుతున్నారు మన నారా లోలేచ్ అన్య. ఒకసారి ఏం మాట్లాడతాడో నారా లోలేచ్ అన్య వినండి. దానికి కౌంటర్ కూడా వాళ్ళ పార్టీ వాళ్ళే ఇస్తారు, మనం కాదు. అదిరిపోయే కౌంటర్ ఇవ్వడానికి రెడీ ఉన్నాడు గంటా శ్రీనివాసరావు. ఒకసారి వినండి. అమ్మ 100 రోజులు మన ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో గంజాయికి చెక్ పెట్టే బాధ్యత నాది. 100 రోజుల్లో మేము చెక్క పెట్టబోతే నేను అసలు మౌం కూడా చూపించు. బాబు గారు ఉన్నప్పుడు ఏనాడైనా గంజాయి గురించి ఇన్నేమో తల్లి. బాబు గారు ఉన్నప్పుడు ఏనాడైనా గంజాయి మన దరిదాపులు వచ్చేదా తల్లి? అదే అండి, బాబు గారు ఉన్నప్పుడు ఏ రోజైనా గంజాయి గురించి విన్నామా, గంజాయి మన దరిదాపుల్లోకి వచ్చేదా అని చెప్పేసి ఈ సినబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఈ సినబాబుకి మైండ్ బ్లాక్ అయ్యేలాగా జవాబు ఇవ్వడానికి వస్తున్నాడు గంటా శ్రీనివాసరావు. ఒకసారి వచ్చి గంట వాయించు, గంట నువ్వు కేక. ఎవరన్నా కాదన్నా కూడా ఈరోజు గంజాయి అనేది రాష్ట్రం మొత్తం కాదు దేశానికి కూడా వైజాగ్ నుంచి వెళ్తుంది అనేది ఇట్స్ ఓపెన్ సీక్రెట్. దాన్ని డెఫినెట్ గా కంట్రోల్ చేసిన అవసరం ఉంది. మన కేబినెట్ లో కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద సరదాగానే అన్నాడు, మనకి ఈ క్రెడిట్ మనం దక్కింది, వైజాగ్ నుంచి మొత్తం దేశానికి మొత్తం చేస్తా ఉన్నాం కాదు, ఎక్కడైతే సాగు అవుతామని ఎవరో ఇన్వాల్వ్ అవుతాం. ఇది పెద్ద ఎత్తున ఇప్పుడు మామూలుగా ఎదురుకైతే ఏదో కేజీలు వచ్చేది, ఇప్పుడు కేజీలు పోయి టన్నుల్లో వస్తుంది. అది మొత్తం ఎక్కడికెక్కడికి మొత్తం ఏ రోజు చూసినా రైల్వే దీంట్లో పట్టుకున్నా మొదలు పట్టుకున్నా కొన్ని 100 కేజీలు లేకపోతే టన్నుల లెక్కన గంజాయి వస్తా ఉన్నాం. చూడబ్బా, అసలు తెలుగుదేశం ప్రభుత్వంలో గంజాయి ఉండేదంటే 2018లో గంటా శ్రీనివాసరావే ప్రెస్ మీట్లో ఏం చెప్పాడంటే కేజీల్లో కాదు టన్నుల్లో వస్తుంది, అది వచ్చేదంతా కూడా వైజాగ్ నుంచే. సీఎం గారు కూడా అన్నారు, మనకు వైజాగ్కి మంచి పేరు వస్తుంది అంటే వెటకారంగా దీనివల్ల అన్నట్లు అన్నారు సీఎం గారు అన్నారు. ఇప్పుడు చెప్పు లోకేష్, మీ నాయన ఉన్నప్పుడు అసలు ఎక్కడే కానీ గంజాయి అన్నది లేదా? మీ నాయన ఉన్నప్పుడు మాట్లాడితే మీనింగ్ ఉండాలా. ఊరికే నోరుంది కదా నేను వాగుతాను 100 రోజుల్లో చెక్కు పెడతానంట. నువ్వు 100 రోజులు కాదు, నువ్వు ఏ రోజులైనా నువ్వు ఏమి పీకింది లేదు, పని రేసింది లేదు. ఇంతకుముందు 5 ఏళ్ళు ఇస్తే ఏం చేసినారు? గంజాయిని కంట్రోల్ చేసినారా? గంటా శ్రీనివాసరావే డైరెక్ట్ చెప్పినాడు. ఇంకా ఎందుకు కంట్రోల్ చేయలేరు అంటే మీరు వచ్చేది లేదు సచ్చేది లేదు. ఫస్ట్ మీ వాళ్ళను, మీ కుటుంబ సభ్యుల్ని, మీ బంధువుల్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఒరే దొంగ పనులు చేయకూడదురా. ఆ కోటయ్య సోదరి, ఆ ఎవడో సత్య గిత్య ఎవడెవడో అంతా బొగడగాలంతా వస్తున్నారు. వాళ్ళ పేర్లు చెప్పాలంటే కూడా నాకు అసహ్యంగా ఉంటుంది. వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుంటే మిగతావన్నీ బాగుంటాయి. ఓకే లోకేష్, ఎంజాయ్ పండగ.